ఏలూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలను సమకూర్చారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి చేతుల మీదుగా 6 నూతన జీపులను ప్రారంభించారు. ఎమ్మెల్యేలు పచ్చుమట్ల ధర్మరాజు, సొంగ రోషన్ కుమార్ సహకారంతో 60 లక్షల రూపాయల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. P4 పద్ధతిలో ప్రజల భాగస్వామ్యంతో సమకూరిన ఈ వాహనాలను నిడమర్రు, గణపవరం, చేబ్రోలు, భీమడోలు, చింతలపూడి పోలీస్ స్టేషన్లలో కేటాయించారు. Thank you. Ma'am. Ready చేస్తున్నారండి? పోలీస్ స్టేషన్ రెడీ. ఆజా పోలీస్ స్టేషన్. డిఎస్పీ గారు అటు. ఓకే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ వారికి ప్రజా భద్రత యొక్క స్ఫూర్తితోటి దానాల్లో కల్లా చాలా దానాలు గొప్పవని చెప్తారు. ఎప్పుడు చెప్పని దానము అన్నిటికంటే నా ఉద్దేశంలో గొప్ప దానం ఏంటంటే భద్రతకి ఎవరైతే దానం చేస్తారో అది చాలా మంది జీవితాలని చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు పడేస్తుంది. ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకోలేని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులకు ఫోన్ చేస్తారు. అలాంటి టైంలో పోలీసు కానీ త్వరగా స్పందిస్తే ఎన్నో వేల కుటుంబాలు నిలబడతాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలో 43 మినిట్స్ ఉండేది ఒక పోలీస్కి 112 కాల్ చేసినాక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం. ఇప్పుడు అది తగ్గి 12 మినిట్స్కి వచ్చింది. దానికి కారణం ఏమంటే జిల్లా వ్యాప్తంగా దాతలు ఎంతో మంది ముందుకొచ్చి మన మినిస్టర్ సార్స్, ఎమ్మెల్యే గారి చొరవలతోటి 19 వెహికల్స్ ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ఎక్కువ డొనేషన్స్ ఇవి వెహికల్స్ పరంగా. ఆల్మోస్ట్ 2 కోట్ల విలువైన వెహికల్స్ మనకి ఇప్పటి వరకు డొనేషన్ వచ్చాయి. ఇవే కాకుండా మొత్తం ఏ దేశంలో కంటే హైయెస్ట్ మ్యాట్రిక్స్ 40 డ్రోన్స్ ఈ రోజు ఏలూరు జిల్లాలో తిరుగుతున్నాయి. ఒక్కొక్క డ్రోను 100 మంది పోలీసులతో సమానం. అట్లాంటి డ్రోన్స్ మన దగ్గర ఒక 4 డ్రోన్స్ మనకి డొనేట్ చేశారు. మిత్రుడు ధర్మరాజు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మా అందరికి కూడా మోటివేట్ చేసే విధంగా మరి ఇన్ని వెహికల్స్ వారి మిత్రులందరూ కూడా కలిసి ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా వారు చెప్పాలి, మరి ఏలూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు, డిఐజీ గారి నేతృత్వంలో, అదేవిధంగా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పగలను. ఎందుకంటే స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. నూజివీడులో ఒక దొంగతనం జరిగితే వాళ్ళు కెమెరాస్ లేకపోతే వాళ్ళకున్న రికార్డ్స్ ఏదైనా కానీ వాళ్ళు దొంగని ఐడెంటిఫై చేయగలిగారు. వెంటనే వెళ్ళి ఆ దొంగ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు కాపలా కాశారు. వాడు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఏం సార్ నాకంటే ముందు మీరే మా ఇంటికి వచ్చేసారు అని చెప్పేసి చెప్తే, అంటే పోలీస్ అంత ఫాస్ట్ గా. సో వారికి మనం కనుక ఫెసిలిటీస్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే మన పోలీస్ వండర్స్ చేయగలదని చెప్పేసి భావిస్తాను. అంతేకాకుండా లక్నోలో మా దగ్గర నూజివీడు దొంగతనం చేసి లక్నోలో వెళ్తే అక్కడికి వెళ్ళి అది పెద్ద మాఫియా అంట. వాళ్ళు చెప్తుంటే హిందీ సినిమా చూసినట్టు అనిపించింది నాకు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పట్టుకొచ్చి రికవరీ చేశారు. పోలీస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. మిత్రుడు ధర్మరాజు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. క్రైమ్ నివారణ చేయడానికి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఉన్న రిసోర్సెస్ని జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకుంటూ ఎక్కడా ఎవరికి కూడా తగ్గకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా నివారించగలుగుతాం ఆ స్థాయిలో వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమైన ఒక నిర్ణయం అందులో ఏంటంటే ఎక్సైజ్ విధానంలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పోలీసు వాహనాల కోసం, ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎవరైతే ఈ డ్రగ్స్కి, ఆల్కహాల్కి అలవాటు అవుతారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం రెవెన్యూ తెచ్చుకుంటున్నామో ఎక్సైజ్ నుంచి, అందులో ప్రతి సంవత్సరం 100 కోట్ల వరకు కేటాయించమని ఆయన ప్రత్యేకంగా కొత్త విధానంలో మేము రూపొందించాం. కానీ సమాజంలో అందరిది ఒక బాధ్యత ఉంది. ఇది కేవలం ప్రభుత్వం పక్షాన్ని చూసుకోవాల్సిన సందర్భమే కాదు, ఆర్థికంగా మన రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతోటి
ధర్మరాజు గారు వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసికట్టుగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న 6 పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఒక్కొక్క వెహికల్ ఈరోజు 10 లక్షల రూపాయల చొప్పున 60 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలు ఈరోజు అందించడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి రోషన్ గారి నియోజకవర్గంలో గోద్రేజ్ సంస్థ వారు కూడా ఒక వెహికల్ తీసుకొచ్చి ఈరోజు మొత్తం 7 వాహనాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందించడం. క్రైమ్ నివారణ చేయడానికి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా